హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తక్కువ సమయంలో ఒక పుస్తకాన్ని చదవడం ఎలా, చదివి దాన్ని అర్థం చేసుకోవడం ఎలా, మరి దీనికోసం ఒక మెథడ్ ఆఫ్ లర్నింగ్ ఉంది. మెథడ్ ఆఫ్ లర్నింగ్ అంటే అదేంటంటే SQ3R. ఇదేదో మ్యాథ్స్ ఫార్ములా అనుకుంటున్నారు కదా, కాదు. ఇది ఒక లర్నింగ్ మెథడ్. ఆ లర్నింగ్ మెథడ్ గురించి చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు మన స్పెషల్ గెస్ట్, స్టూడెంట్ సక్సెస్ కోచ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషలిస్ట్, లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమరీ. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. డాక్టర్ సిఎస్ వేపా గారు. ఆ సార్తో మాట్లాడదాం. ఈ SQ3R కథేంటో చూద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సార్, SQ3R ఇది వినడానికి ఏదో మ్యాథ్స్ ఫార్ములా లాగా ఉంది కొంచెం. అవును. సో మెథడ్ ఆఫ్ లర్నింగ్ ఒక ట్రిక్ లాగా ఉంది కదా ఇది. సో వాట్ ఈస్ SQ3R సార్? మామూలుగా స్టూడెంట్స్ అంటే స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎన్నో చదవాల్సి ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఇంకా చాలా చదవాల్సి ఉంటుంది. అంటే ఎనార్మస్ డేటా విస్తృతంగా చదవాల్సి వస్తుంది. ఈ చదివేటప్పుడు సరైన పద్ధతి కనుక పాటించకుండా చదివితే ఆ చదివిన దాని యొక్క ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సైంటిఫిక్గా మనం బాగా నేర్చుకోవాలి, ఒక్కసారి చదివినా ఎక్కువ కాలం గుర్తుండాలి అని కనుక ఆలోచన ఉంటే మనం ఈ SQ3R అనేటువంటి ఒక మెథడ్ని మనం ఫాలో అయితే చదివింది చదివినట్టు మన బుర్రకి ఎక్కుతుంది అనమాట. సో దీనివల్ల మామూలుగా చదివేటప్పుడు వాళ్ళకు ఒక యాంగ్జైటీ అనేది ఉంటుంది. ఆ యాంగ్జైటీ ఈ మెథడ్ ఫాలో అవ్వడం వలన ఉండదు. దానివల్ల వాళ్ళకు మరింత ప్రశాంతంగా ఉంటుంది. సో వాళ్ళు చదివింది బుర్రకి బాగా ఎక్కుతుంది, మామూలు భాషలో చెప్పాలంటే. సో అంటే సార్, ఇప్పుడు తక్కువ టైంలో ఒక బుక్ని, మామూలుగా ఒక పుస్తకం చదవడం అంటేనే చాలా టైం పడుతుంది. మళ్ళీ తక్కువ టైంలో దాన్ని చదివి దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడం అంటే సార్, అది కొంచెం కష్టమే కదా. అంటే ఇది తక్కువ సమయంలో చదవడం కాకుండా చదివింది పూర్తిగా చదవడం అనేది. అంటే మనం చదివిన దాని ద్వారా పూర్తి లాభం ఎలా రావాలి అంటే కనుక అసలు చదవాల్సిన పద్ధతి ఈ SQ3R పద్ధతి. ఓకే. మనకి స్పీడ్ రీడింగ్ అనేది ఒక టెక్నిక్ ఉంది. దాంతో మనం తక్కువ సమయంలో ఎలా ఎఫెక్టివ్గా చదవాలని ఉంటుంది. బట్ ఈ SQ3R అనేది స్పీడ్ రీడింగ్ కాదు, ఇది ఎఫెక్టివ్ రీడింగ్. సార్, అంటే ఇప్పుడు ఈ స్పీడ్ రీడింగ్ అనేది మామూలుగా స్టూడెంట్స్కి యూజ్ అవుతుందా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కా, లేకపోతే కమింగ్ టు నవల్స్ ఉంటాయి, నవల్స్ చదివే వాళ్ళకి, లైక్ జర్నలిస్టులు ఉంటారు, అలాంటి ఎవరికి ఇది వర్తిస్తుంది సార్ ఈ SQ3R అనే టెక్నిక్? ఈ SQ3R అనే టెక్నిక్ ముఖ్యంగా డిజైన్ చేయబడింది స్టూడెంట్స్ కోసం, అంటే టెక్స్ట్ బుక్ చదివేవాళ్ళు. అలా కాకుండా పెద్దవాళ్ళు చదువుతారు, న్యూస్ పేపర్ చదువుతాం అందరం, అలాగే మన చేతికి వచ్చినటువంటి కంటెంట్ ప్రతిదీ కూడా అందరూ చదువుతారు. సో మనం ఈ చదివేదాన్ని మొత్తం కూడా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, క్యాజువల్ రీడింగ్ అండ్ సీరియస్ రీడింగ్. నవల్స్ అవన్నీ కూడా క్యాజువల్ రీడింగ్ కింద వస్తాయి, ఎందుకంటే దాని మీద ప్రశ్నలు ఏమి మనకి ఎగ్జామ్లో రాదు కాబట్టి. సో అక్కడ మనం స్పీడ్ రీడింగ్ టెక్నిక్ బాగా వాడచ్చు. అలాగే ఈ సీరియస్ రీడింగ్లో మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సీరియస్ రీడింగ్, క్యాజువల్గా చదివితే కనుక ఎగ్జామినేషన్లో మార్కులు రావు. ఇక్కడ కూడా స్పీడ్ రీడింగ్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. కానీ మనకి SQ3R అనే మెథడ్ అనేది ఈ టెక్స్ట్ బుక్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇది 1946లో ఫ్రాన్సిస్ రాబిన్సన్ అనేటువంటి అమెరికన్ విద్యావేత్త తను రాసినటువంటి ఎఫెక్టివ్ స్టడీ అనే పుస్తకంలో మెన్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి దేశంలో కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి ఎంతో బెనిఫిట్ అనేది పొందుతున్నారు. సార్, ఇప్పుడు మరి దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఈ నవేడేస్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది, లైక్ బ్యాంక్ ఎగ్జామ్, RRB, DSC, SSC, వాళ్ళకి ఈ టెక్నిక్ ఎంతవరకు యూజ్ అవుతుందంట సార్? అంటే వాళ్ళు అసలు యూజ్ చేస్తారా దీన్ని, టెక్నిక్ని? కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు విస్తృతంగా చదవాల్సి ఉంటుంది. సివిల్స్ అనుకోండి, బాగా చదవాల్సి వస్తుంది. ఒక్కొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి డైనమిక్స్ అనేవి ఉంటాయి. బ్యాంక్ వెళ్ళే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ టెక్నిక్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ సివిల్స్ వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి, అలాగే 10th అకాడమిక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఒకసారి మొత్తం డెఫినేషన్గా దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓవరాల్గా? SQ3R అంటే తప్పకుండా. SQ3R ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోవాల్సినటువంటి టెక్నిక్ ఇది. ఈ SQ3R అన్నది యాక్చువల్గా SQRRR, RRR అనమాట. మనకి RRR అంటే మనకి ఆలోచన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో ఈ SQ3R అనేటువంటి ఒక యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే, S అంటే సర్వే, Q అంటే క్వశ్చన్, R 3 Rలు ఉన్నాయి కదా. మొదటి R అంటే రీడ్, రెండో R అంటేనేమో రిసైట్, మూడో R అంటే రివ్యూ.
ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎస్. సో సర్వే అంటే ఏంటి? మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కానీ లేదా ఇంపార్టెంట్ ఆర్టికల్ న్యూస్ పేపర్లో కానీ చదువుతున్నప్పుడు సాధారణంగా అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే మొదటి నుంచి చివరి దాకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే సర్వే అంటే క్యాప్షన్ ఏంటి, అలాగే చాప్టర్స్ యొక్క హెడ్డింగ్స్ ఏంటి, సబ్ హెడ్డింగ్స్ ఏంటి, అక్కడ ఏమైనా టేబుల్స్ ఇచ్చారా, ఏమైనా డయాగ్రామ్స్ ఇచ్చారా, అవేంటి. ఒక్కొక్కసారి వాళ్ళకి బాక్స్ ఐటమ్ అని ఇస్తారు. ఆ బాక్స్లో ఏమిచ్చారు, బోల్డ్గా ఏమిచ్చారు, అండర్లైన్గా ఏమిచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి అలా చూసుకోవాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే ముందే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అని చెప్పి వాళ్ళు లెర్నింగ్ అవుట్కమ్స్ అని ఇస్తారు. అలాగే లెసన్ చివర్లో కంక్లూషన్ లాగా వాళ్ళకి సినాప్సిస్ అంతా కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మనం గ్లాన్స్ చేయాలి. గ్లాన్స్ అంటే మొత్తం పూర్తిగా చదవడం కాదు, అలా 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 చూసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా తక్కువ టైం పడుతుంది. ఈ సర్వే చేయడం వలన మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ చాప్టరు ఈ పద్ధతిలో ఉంది, ఆర్ ఈ చాప్టర్ దీని గురించి మాట్లాడుతున్నారు. ఆ ఐడియా రావడం వలన మనకి రిసెప్టివిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఐడియా వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్ గురించి ఒక ఆర్టికల్ చదివారనుకోండి, ఆ చదువుతున్నప్పుడు ఇలా గ్లాన్స్ చేసినప్పుడు మనకి సర్వేలో మనకు ఆల్రెడీ ఏం తెలుసు అవన్నీ కూడా మన మెమరీ గుర్తొస్తాయి. అలా రావడం మూలాన మనకి ఏం తెలుసు ఏం తెలియదు అన్నది ఒక క్లారిటీ ఉంటుంది. కొత్త విషయాలన్నీ కూడా ఈజీగా గ్రాస్ప్ అవుతాయి. క్యాజువల్గా చదివినప్పుడు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు. దానివల్ల వాళ్ళు రిసెప్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా మనం మొదలు పెట్టేటప్పుడు హెడింగ్, సబ్ హెడింగ్, అలాగే ఈ టేబుల్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. సినాప్సిస్ మాత్రం ఖచ్చితంగా చదివి తీరాలి ఉంటే కనుక. ఇలా చేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఐడియాతో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఈ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే క్యూ అంటే క్వశ్చన్. ఎప్పుడైనా మనం బాగా అర్థం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ కాలం అంటే కనుక మనకున్న ఒక మంచి ఫ్యాకల్టీ ఏంటంటే ప్రశ్నలని రైట్ చేయాలి, క్వశ్చన్స్ రైట్ చేయాలి, క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి. అంటే పేపర్ మీద ఏం రాయక్కర్లేదు. ఈ ఐడియా ఏదైతే సర్వేతో వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ వేయడానికి కూడా ఒక చిన్న ఫార్ములా ఉంది. అది 1 husband 6 wives ఫార్ములా అని చెప్పి. అంటే మనకి WH క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్, వేర్, వై, హూ, అలాంటివి ప్లస్ హౌ. ఈ వీటిని ఉపయోగిస్తూ మనం ఏదైతే ఐడియా సర్వే ద్వారా వచ్చిందో దాన్ని బ్రేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది రైట్ చేయాలి. మన బ్రెయిన్కి ఉన్నట్టు ఒక మంచి కేపబిలిటీ ఏంటంటే ఒక ప్రశ్న కనుక మనం రైట్ చేస్తే ఆ ప్రశ్నకి సమాధానం దొరికేంత వరకు బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. మనకి తెలియకుండానే పనిచేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఆ కెపాసిటీని, ఆ ఫ్యాకల్టీని మనం వాడుకోవాలి. ఎప్పుడైతే సర్వే అయిపోయింది, క్వశ్చన్స్ రైట్ చేసామో దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ ద యాక్చువల్ కంటెంట్. ఇలా చదువుతున్నప్పుడు ఆల్రెడీ క్వశ్చన్స్ మన మైండ్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడున్నాయి అన్నది వెతకడం అనేది మొదలవుతుంది. అంటే పారాగ్రాఫ్ కానీ ఆ మొత్తం లెసన్ కానీ చదువుతున్నప్పుడు మన ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడున్నాయి అని వెతకడంతో ఒక ఆబ్జెక్టివ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే పర్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్వశ్చన్స్ ద్వారా ఒక బ్యాక్గ్రౌండ్, పర్పస్ క్రియేట్ అయ్యి దానికి సమాధానాలు మనం వెతుకుతున్నాం కాబట్టి మన మైండ్ అనేది ఎంగేజ్ అయి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, ఫోకస్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్రశ్నలన్నీ మనకి సమాధానాలు దొరికినప్పుడు చదివిన యొక్క ఉద్దేశం ఎందుకు చదువుతున్నాం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇది రీడింగ్. ఈ తర్వాత రిసైట్. చదివేసిన తర్వాత మనతో మనం మాట్లాడుకోవాలి. ఏం నేర్చుకున్నాను ఇందులో, నాకు ఆల్రెడీ ఆ విషయం తెలుసు, వాటర్ పొల్యూషన్ విషయం తెలుసు, కొత్తగా ఈ పాయింట్ అనేది యాడ్ అయింది. సో ఆ రిసైట్ అన్నది మనకి మనం మాట్లాడుకోవడమే. అలా మాట్లాడుకున్నప్పుడు కన్సాలిడేట్ అవుతుంది, మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ రిసైట్ చేస్తున్నప్పుడే మనం నోట్స్ కూడా రాసుకోవచ్చు, రైట్? ఇది అయిపోయిన తర్వాత రీడ్ అయిపోయింది, రిసైట్ అయిపోయింది, లాస్ట్ ఇది రివ్యూ. ఈ రివ్యూ చేసినప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఏం చదివాం, ఏం నేర్చుకున్నాం అనేది చిన్న రివ్యూ. ఈ రివ్యూ అనేది కొద్ది రోజుల తర్వాత కూడా చేయొచ్చు, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కూడా చేస్తూ ఉండొచ్చు. దీనివలన మనం నేర్చుకున్నది కన్సాలిడేట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా చదివినప్పుడు అర్థమవుతుంది, అర్థమయ్యేదాకా చదువుతాం. చదివింది మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఈ రివ్యూ అనేది బాగా పనికొస్తుంది. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టెక్నిక్ వాడడం ద్వారా అసలు ఏం చదివినా సరే ఇలాగే చదవాలి.
నేను న్యూస్ పేపర్ చదివినా సరే ఆర్టికల్ చదివినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇట్లాగే వచ్చేస్తుంది. పిల్లలకు కూడా స్టూడెంట్స్ కూడా అదే ట్రైనింగ్ మేము ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక హ్యాబిట్ అనేది ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టకుండానే క్వశ్చన్స్ అన్నీ ముందు సర్వే చేస్తారు, క్వశ్చన్స్ రైట్ చేస్తారు, వాటికి ఆన్సర్లు తెలుస్తాయి. ముఖ్యంగా బ్యాంక్కి వెళ్ళే వాళ్ళు ఇందాక మీరు అన్నారు, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కనుక ఏ ఎగ్జామ్లో ఉన్నా సరే దిస్ ఇస్ ద మెథడ్ దే హ్యావ్ టు ఫాలో కంపల్సరీ. ఎగ్జామినేషన్లో ప్రశ్నలు చదివి వాళ్ళు ఇస్తారు ప్రశ్నలు, ఆ తర్వాత పారాగ్రాఫ్ చదవడం అనేది మొదలెడితే, ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో పారాగ్రాఫ్ చదివేది మనం మార్కులు తెచ్చుకోవడానికి, ఆ ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి. ప్రశ్నలు చదివి పారాగ్రాఫ్ అయితే కనుక మనకు సమాధానాలు గుర్తించడం అనేది ఈజీ అవుతుంది. సో టెక్నిక్స్ అనేవి మ్యాథ్స్కే కాకుండా ఇట్లా రీడింగ్కి కూడా ఒక మెథడ్ ఆఫ్ లర్నింగ్ అనేది ఉంది, లైక్ SQ3R. సో చాలా చక్కగా వివరించారు సార్. SQ3R అంటే ఏంటి? సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్ అండ్ రివ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.